పరిశుద్ధుడు మహాగణుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? అనేకమైనటువంటి సమస్యల చేత నలిగిపోతున్నాం. దైవచనమా, దేవుడు నీ యందు నీతోనే ఉన్నాడని, నీలోనే ఉన్నాడని, నిరంతరము ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న నీ జీవితంలో దేవుని వాగ్దానం అనేది నీకు ధైర్యమును, సంతోషమును, నిరీక్షణను, నీలో ఒక క్రొత్త ఆశీర్వాదకరమైన ఆత్మీయ నడిపింపునిస్తున్నటువంటి ఇట్టి దినాలలో దేవునికి మహిమకరమైనటువంటి ఈ కార్యక్రమమును మరి నీవు చూడటానికి లేదా వినటానికి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి దేవునికి సమీపముగా మనమందరము ఉండటానికి కారణము మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది దేవునికి ఎంతో అవసరము కనుక మనల్ని బలపరచడానికి దైవవాకు మనకు అందించబడుతుంది. కనుక ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 22వ వచనంలో 22వ వచనంలో మొదటి లైన్ చూద్దాం. చూడండి. ఏ శత్రువును నీ మీద జయమునందడు, ఏ శత్రువును నీ మీద జయమునందదు. ఏ శత్రువు అనే ప్లేస్లో, అంటే శత్రువు అంటే మనకున్నటువంటి ప్రక్కింటి వారు, ఎదురింటి వారు, లేదా మన బంధుమిత్రులు, మన రక్త సంబంధికులు, లేదా నిన్ను ద్వేషించేవారు, దూషించేవారు, నీకు కీడు తలపెట్టేవారు మనుష్య రూపంలో శత్రువు కాదు. పరిస్థితుల రూపంలో ఆయా రకాలైన ప్రతికూల పరిస్థితులు మన మీదకి ఎదురుదాడి చేస్తూ ఉన్నప్పుడు, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి అయితే విడిపింపబడ్డారు, కానీ వారు వెళుతూ ఉన్నప్పుడు వారికి ఎదురుగా ఎర్ర సముద్రం అనేటటువంటి ఒక ఆటంక రూపంలో ఒక శత్రువు ఎదురైంది. ఎనుక ఫరో సైన్యము తరుముతూ ఉన్నది. వారి పరిస్థితులన్నీ కూడా ఆ అరణ్య యాత్రలో రకరకాలైన ప్రతికూల పరిస్థితుల మధ్య, అనేకమైన శత్రు దాడుల మధ్య వారు నడవటం జరిగింది. అదేవిధంగా ఈనాడు మన ఆత్మీయ యాత్రలో ఆనాడు వారు కానాను యాత్ర చేయడానికి వారు పడినటువంటి స్ట్రగుల్స్, ఈనాడు మన ఆత్మీయ యాత్రలో మనం ఎన్నో స్ట్రగుల్స్ పడుతున్నామండి. ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి బిడ్డలు ఉండొచ్చు, ఇంకా వివాహం కాని బిడ్డలు ఉండొచ్చు, ఇంకా ఉద్యోగాలు రాక, సెటిల్మెంట్ లేక, ఎన్నో రకాలైన మానసికమైన ఒత్తిళ్ల చేత నలిగిపోతున్న వారు, బిడ్డలు కలగని వారు, ఏమి నా దగ్గర సాధించే శక్తి లేదు, నా సామర్థ్యం లేదు అంటూ దిగులు పడుతున్న కుటుంబాలు, లేదా భార్యాభర్తలు విడిపోయిన విధానాన్ని బట్టి కావచ్చు, అనారోగ్య పరిస్థితులను బట్టి ఎన్నో రకాల సమస్యలతోటి నలిగిపోతున్నటువంటి నీ జీవితంలో ఏ శత్రువు నీ మీద చేయమనందదు. అది ఏదైనా సరే, నీ పరిస్థితి ఎంత ప్రతికూల పోరాటమైనా సరే, ఎంత వ్యతిరేకత అయినా, ఎంత అబద్ధ ప్రచారమైనా, ఎంత నెగిటివ్ ప్రచారమైనా అది నీ మీద జయముందదు. మనుషుల యొక్క దురాలోచనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జయమునందవని దేవుడు ఈరోజు మనకి చేస్తున్న వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, నీ పాదములకు ఏలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మాకు ప్రతికూలంగా లేచే ప్రతి శత్రువు ఈరోజు జయమునందదని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మాతో నువ్వు ఉన్నావని, మాలో నువ్వు ఉన్నావని, నిరంతరం మాతో నడిపించే దేవుడు అని తండ్రి, ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఆర్థికంగా చితికిపోతున్న బిడ్డల్ని మీరు లేపండి, అప్పుల భారం నుంచి విడిపించండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని దీవించండి, భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలని మీరు ఆశీర్వదించండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేయండి అయ్యా. పారిశ్రామికంగా, వ్యాపారపరంగా అయ్యా అనేక రంగాలలో మీరు అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. నాయన ఎంతో మంది నాయన రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి తండ్రి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. అత్యంత ముఖ్యముగా తండ్రి, మా కుటుంబంపై కూడా నీ చల్లని చూపు ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.